3,000 అండి. 3,000 నెలకి. నెలకి 3,000 రెంట్. ఇంకేముంటాయమ్మా ఖర్చులు ఏముంటాయి నార్మల్గా? నాకు కొంచెం అప్పులు ఉన్నాయండి, వాటికి వడ్డీలు కట్టుకుంటా అప్పులు ఉన్నాను. ఉన్నాయా? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షలతో వచ్చారని చెప్పి మేము విన్నాం. అవునండి, 3 లక్షలతో వచ్చాను. ఇప్పుడు 4 లక్షల అప్పులు ఉన్నాయండి. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయి 4 లక్షలు అప్పయ్యాయి. అప్పు అయిపోయాను. అంటే మీకు అవకాశాలు కనిపిస్తున్నట్టే కనిపిస్తాయి. అంటే మీరు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అవును. మరి అంటే ఎందుకు అప్పులు పాలవడం? కొన్ని సినిమాలు సీరియల్స్లో డబ్బులు ఇవ్వట్లేదండి. అయ్యో. వాళ్ళు ఇచ్చి మనం చేస్తాము, సరేలే లంసమ్గా ఏమన్నా వస్తాయిలే 10 రోజులు చేస్తున్నాం అనుకుంటే మధ్యలో వాళ్ళు తీసేసుకొని మనకు అప్పుడు కొంచెం ఇచ్చేసరికి అవి మన చేతుల్లో ఖర్చు అయిపోతే అది అట్లాగే నిలబడిపోతున్నాయి ఆ వడ్డీలు అవన్నీ అట్లాగే. ఇప్పుడు వడ్డీలు కడుతున్నారా 4 లక్షలకి? అవునండి. ఎంత కడుతున్నారా? ఎంత ఉంటుంది వడ్డీలు? 2.5 రూపాయలు. వడ్డీ 2.5 రూపాయలు అంటే ఎంత పడుతుంది మొత్తం? 10,000 10,000 దాకా పడుతుంది. ఇది 3,000 10,000. అది ఫుడ్ మెడిసిన్ ఏమన్నా ఉంటుందా మీకు? 2,000 మెడిసిన్ ఉంటుందండి నాకు. ఎంతమ్మా మీ వయసు ఎంత? ఇప్పుడు 60 అండి. 60? మీరు చాలా యంగానే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఎక్కువ కొంచెం తింటున్నారు, కొంచెం హెల్త్ అదే సినిమా కోసం కొంచెం కాపాడుకుంటున్నారు కాబట్టి బాగానే ఉన్నారు. 60 ఏళ్ళ కనిపించట్లేదు. బట్ 2,000 మెడిసిన్కి. 2,000 మెడిసిన్. కాలు నొప్పండి, నాకు మోకాలు నొప్పి వచ్చింది. అది డాక్టర్ని అడిగితే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుందమ్మా అన్నారు.